హలో నమస్తే. చీరాలలో సముద్రాన్ని ఎవరో దొంగతనం చేసుకుని ఎత్తుకుపోయారట సముద్రాన్ని. ఇదేంటి సార్ సముద్రాన్ని ఎత్తుకుపోవటం ఏంటి? సముద్రంలో చేపలను ఎత్తుకుపోతారు, లేదంటే సముద్రం ఒడ్డున్న పడవలను ఎత్తుకుపోతారు. సముద్రాన్ని ఎత్తుకుపోవటం ఏంటి సార్ అంటే, ఏమో ఎత్తుకుపోయారు సార్ అని చెప్పి మనోడు ఒకడు నాకు ఇది పంపించాడు. నేను నమ్మలే, సముద్రాన్ని ఎట్ట ఎత్తుకుపోతారు సార్, మీరు భలే ఉన్నారు. ఇదే అండి, ఇది సముద్రం. ఇది ఈ సముద్రం ఎట్టెత్తుకుపోతారు అని నాకు అర్థం కాలే. అయితే ఈ కాంటెక్స్ట్ చెప్పబోయే ముందు ఈరోజు కాంటెక్స్ట్ ఏంది చూద్దాం. అసలు ఈ సముద్రం గురించి మాట్లాడే ముందు కాంటెక్స్ట్ ఏంటంటే, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం ట్వీట్ చేశారు ఇక్కడ చూడండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినం, దానికి సంబంధించి వీళ్ళు ట్వీట్ చేశారు. ఏమని? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ. రిమెంబర్, ఎన్విరాన్మెంట్ అంటే ఇట్ హ్యాపెన్స్ బై డిఫాల్ట్, న్యాచురల్గా జరిగేదాన్ని న్యాచురల్గా జరుగుతుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఆ నేచర్ని మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదని, ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ చేయకూడదంటే. ఓకే, the greatest gift we can offer future generation is a clean and healthy environment. Let us act responsibility and take up the duty of environment protection. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మేము ఒక చూపిస్తున్నాము, సముద్రం మాయమైపోయింది. అక్కడ సముద్రంలో కొంత ఒక కాలువ మాయమైపోయింది. కాలువ ఎత్తుకెళ్ళేటేవాడు, అది మీకు చూపిస్తాము. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరేం చేస్తారనేది దయచేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నాం. Let's plant saplings, prevent water pollution, work towards the conservation of wildlife. Let us pass on rich and vibrant natural world to our children. Okay, fine. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఏమన్నారు? ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదు, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అడవులను కాపాడటం, జలవనరులను సంరక్షించుకోవడం. చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా చెబుతున్నాము, జలవనరులు అని మీరు ట్వీట్ చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక కాలువ మాయమైపోయింది. కాలువని చూపిస్తాం ఇప్పుడు మీకు. కాలువ ఎత్తుకుపోయారు ఎవరు, మనకు అర్థం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే 1,000,000 మొక్కలు నా కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాము. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకే స్వచ్ఛ భారత్లో భాగంగా మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టింది. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం. 7వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశం. ఈ 1,000,000 మొక్కలు అనేది ప్రతి సంవత్సరం 1,000,000 మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు ఈ 100 సంవత్సరాల 100 కోట్ల మొక్కలు ఉండాలి కదా, ఎడిపోయినాయి. పోనీ అవన్నీ తీసుకెళ్ళి అడవిలో నాటుతున్నట్టు కాదు, రోడ్ల మీద ఇళ్ళ మధ్య నాటుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసేసరికి రోడ్ల మీద చెట్లు ఉండవు, ఇళ్ళ ముందు చెట్లు ఉండవు. మీరు ఈ 1,000,000 మొక్కలు ఏం చేస్తున్నారంటే తెలియట్లే. ఓకే, ప్రతి సంవత్సరం నాటుతున్నారు. సరే, ఎనివేండి, ఇప్పుడు కాంటెక్స్ట్కి వస్తున్నాము. ఇది పర్యావరణ దినోత్సవంగా ముఖ్యమంత్రి గారికి అంటే కొద్ది కామెడీగా చెప్పినా సరే సీరియస్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నీడ్ టు యాక్ట్ ఆన్ దిస్. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ టు ది సొసైటీ. పర్యావరణానికి సంబంధించి చాలా డేంజర్ మన ఆంధ్రప్రదేశ్కి. మేము అది చూపిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, పేరేంటారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మేమేం చెప్తున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది 2025 ఇమేజ్, ఇది కూడా 2025 ఇమేజ్. సరే, ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను. సారీ, ఇది 2013 ఇమేజరీ డేట్. ఓకే, 2013 ఇమేజ్. ఇది 2013లో ఇది సముద్రం దగ్గర పారుతున్నటువంటి ఒక కాలువ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఇదిగో చూడండి, ఇటు ఒక కాలువ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్ షేప్లోకి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి సముద్రంలో కలిసింది. ఇది ఎక్కడ? బాపట్ల జిల్లా కొత్తపాలెం నియర్ పిట్టవారిపాలెం దగ్గర గూగుల్ ఇమేజ్. ఇది గూగుల్ ఇమేజ్ తీసుకున్నాము. ఇది 2013 ఇమేజ్. 2013లో సముద్రం ఇలా వచ్చి, కాలువ ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి సముద్రంలో కనిపిస్తుంది. మీకైతే కనిపిస్తుందని నేను అనుకుంటున్నా ఈ ఇమేజ్ని. ఓకే, ఇది 2013. 2014 ఇమేజ్. ఇది కరెక్ట్, 5/12/2014 ఇమేజ్. ఈ 2005-14 ఇమేజ్ కూడా ఇది ఇలా వచ్చి ఇది ఇక్కడ కొద్దిగా కొరికేశారు. ఇక్కడ కొరికేసి మళ్ళీ సరే కొరికినా పర్లేదు, ఏదో కాలం ఇది ఇట్లా పోయింది, ఇలా పోయి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ సముద్రంలో కలిసింది 14లో.
తర్వాత 2015 ఇమేజ్, ఈ 2015 ఇమేజ్ కూడా పెద్దగా డ్యామేజ్. ఇది ఇక్కడ కొరికారు, మళ్ళీ ఇక్కడ కొరికారు కొద్దిగా. ఇది ఇలా వచ్చి ఇలా పారుకుంటూ వచ్చి ఇది చిన్న మొక్కతోటి పోయి సముద్రంలో కలిసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ కాలువ ఇలా వెళ్ళి నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు కదండి. న్యాచురల్గా సాగేటువంటి కాలువలను మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఇది డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలో కలిసే కాలువ బాపట్ల జిల్లాలో. ఇది ఇలా వెళ్ళి ఇది ఒక చిన్న ఇక్కడ కొద్దిగా కొరుక్కుంటూ వచ్చారు దాన్ని, అది పోయింది. ఇది 2018 ఇమేజ్. ఇది 2018 ఇమేజ్లో ఇక్కడ ఏదో మరి వరదలు వచ్చినాయో ఏమో, మరి వాళ్ళు కొరికేసింది కొద్దిగా పెద్దదైంది. అంటే ఏదైనా సరే, బట్ దెర్ ఈజ్ ఎ వే, రూట్ అయితే డిస్టర్బ్ కాల, ఇలా వెళ్ళి ఇలా సముద్రంలో కలిసింది. 2019 ఇమేజ్. 2019 ఇది చూడండి, ఇది ఇది పెద్ద కొరికేశారు, ఇక్కడ మొత్తం మింగేశారు. అక్కడ మింగేస్తే ఇది స్లోగా వచ్చి ఒక చిన్న కాలువ, ఇది ఇంత పెద్ద కాలువ చిన్న కాలువగా అయింది 2019లో. సరే, ఇప్పుడు సైజు అనేది వాటర్ని బట్టి వరదలు వచ్చిందంటే బాగా కాలువ పెద్దదిగా పారిద్ది, లేదంటే చిన్నగా పారుతూ ఉండిద్ది, అది ఇష్యూ కాదు అది. బట్ ఇది చూడండి, ఇది 2020లో కాలువ ఇలా పోయింది. ఇది 2022లో కూడా కాలువ ఉంది, కాలువకి ఏం డిస్టర్బ్ కాల, 2022లో కూడా ఉంది. ఇది 2024 మే 19వ తారీఖు తీసుకున్న ఇమేజ్. ఇది మే 19వ తారీఖు తీసుకున్న ఇమేజ్. కొద్దిగా లైట్గా ఉంది ఇక్కడ. ఇది లాస్ట్ రీసెంట్ ఇమేజ్ 2025. ఇది కూడా 2025 మేలో. 2025 ఇది 24, ఓకే 2025 ఏప్రిల్. ఇది అంటే మొన్న జస్ట్ వన్ మంత్ క్రితం తీసిన ఇమేజ్ ఇది. ఈ 1 మంత్ క్రితం తీసిన ఇమేజ్ ఇది. ఈ కాలం మొత్తం పోయింది. ఇందాక మనం చూపించాంగా, ఇది ఈ కాలం ఇది ఇడిపోయి ఇక్కడ రావాలి కదా కాలువ. ఈ కాలం లేదు, ఇది చూడు డైరెక్ట్గా వచ్చి కలిసిపోయింది. డైరెక్ట్గా కలిసిపోయింది అంటే అర్థం ఏంటి, దీన్ని దొంగలెత్తుకుపోయారు. ఇది ఈ ఏరియా మొత్తం దొంగలెత్తుకుపోయారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పేది ఏంటంటే, ఇది ఏరియా అయితే ఉందో, ఇది కాలువ, ఈ కాలువని మింగేసి డైరెక్ట్గా కలిపేశారు సముద్రంలో, నేచర్ని డిస్టర్బ్ చేసి డైరెక్ట్గా ఇటు సముద్రంలో కలిపేశారండి. ఇది మొత్తం లేపేశారు ఇక్కడ కాలువని, ఇది ఎల్ షేప్ కాలువని లేపేశారు. అదే కదా ఇప్పుడు నేను మీకు చూపించింది అదే. ఇదివల్ల నాకు చీరాల వాళ్ళు మెసేజ్ పెట్టారు, అన్న ఇది చూపించు ఒకసారి, ఏందన్నా ఇది అన్యాయం మా బాపట్ల జిల్లాలో అని అన్నారు అన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు అక్కడ ఇసుక కూడా ఎత్తుకుపోతున్నారట. ఇసుక ఎత్తుకుపోతుంటే అది బాపట్ల జిల్లాలో కొంతమంది ఆ ట్రాక్టర్లను పట్టుకొని ఆ గ్రామంలో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వినండి. మాది విజయలక్ష్మీపురం, నా పేరు శ్రీనివాసరావు, మేము మత్స్యకారులని. మాది బాపట్ల జిల్లా, చీరాల మండలము. మేము మత్స్యకారుల తరఫున యాడ్ చేసుకునే వాళ్ళని, సముద్ర తీరం బతికే వాళ్ళం మేము. ఈరోజు 6 గంటల నుంచి కూడా సముద్ర రోడ్డున ఇసుక అంతా లాక్కుని ఈ 3 ట్రాక్టర్లని లాక్కొచ్చి ఇక్కడ మా గ్రామంలో గుడి ముందు పెట్టుకున్నాము. మా గ్రామంలో సాటింగ్ చేసుకుని మా పెద్దలంతా కూర్చొని మాట్లాడి మీడియా గారికి, ప్రభుత్వం వాళ్ళకి కబుర్లు చేస్తానంటే అందరికీ ఫోన్లు చేస్తా మాట్లాడుతూ మీడియా వాళ్ళని మేము రెప్పెట్టించాము. అదేనే ఇప్పుడు ఇది ఈ ట్రాక్టర్లు మొత్తం వీళ్ళేంది అక్కడ ఆ సముద్రంలోకి వెళ్ళి వీళ్ళు ఇసుకెత్తుకుపోతున్నారు. సముద్రంలో ఇసుక, కాలంలో ఇసుకెత్తుకుపోతే ఏదో పోతే మహా అయితే పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. నదులు కాలువలు చిన్నగా ఉంటాయి కాబట్టి. సముద్రంలో ఇసుక తవ్వారంటే అది సునామీ వచ్చిందంటే రాష్ట్రం మింగేసిద్దే. ఓకే, వీళ్ళు సముద్రంలో ఇసుకెత్తు ఇదిగో చూడండి, ఒక పెద్ద ట్రాక్టర్ పెట్టి సముద్రంలోకి వచ్చి ఇసుకెత్తుకుపోతున్నారు. వీళ్ళన్నీ పంపించారు నాకు. ఇది వార్తలో రాశారు. సముద్ర తీరంపై రియల్ ఎస్టేట్ పంజా. ఇది ఎప్పుడు 5 జూన్ 2025, ఈరోజు పేపరే. 5 జూన్ అంటే 2025. సముద్ర తీరంపై రియల్ ఎస్టేట్ పంజా, అడ్డుకున్న మత్స్యకారులు.
అడ్డుకున్న మత్స్యకారులు తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకెళ్ళి అడబెట్టారు. చీరాల ఆర్డీఓకి కంప్లైంట్ చేస్తే సముద్ర తీరం నా పరిధిలోకి రాదన్నాడట చీరాల ఆర్డీఓ. ఓకే, ఇదే పేపరు సూర్య పేపర్ రాశాడు ప్రతినిధి, అతను సూర్య ప్రతినిధి రాశాడు. మౌత్ని మింగేశారు, మౌత్నే మింగేశారు, అంటే కాలంనే మింగేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, వీళ్ళిద్దరు ట్వీట్ చేసింది ఏంది, చెట్టుల్ని నాడుతున్నాము, మొక్కలు నాడుతున్నాము అన్నారు కదా, అది దాని బండారం కూడా చూద్దాం. ఇది చూడండి, ఇది 2024 రిపోర్ట్. ఇది ఈరోజు వచ్చిన పేపరే, జూన్ 5, 2025, జస్ట్ 2 గంటల క్రితం పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ఇది. ఇది ఏ పేపరో మరి ఇది. ఓకే, ఇదేదో పేపర్ నేను స్క్రీన్ షాట్ తీశాను. ఇదేంటిది, ఆంధ్రప్రదేశ్ సీజ్ సిగ్నిఫికెంట్ ఫారెస్ట్ లాస్ అండ్ ట్రీ కవర్ చేంజెస్ ఇన్ 2024 రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లోనంట ఈ యొక్క ఫారెస్ట్ విపరీతంగా నష్టపోయింది. అంటే కొట్టేశారు, చెట్లు మొత్తం కొట్టి దేనికైనా వాడతారు. రియల్ ఎస్టేట్ కన్నా వాడనివ్వండి, చెక్కలు అమ్ముకోనివ్వండి, ఏదన్నా చేయండి, ఫారెస్ట్ని అయితే చేశారు కదా. ఓకే, ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడన్నా అడవులు తగలబడతాం, ఇప్పుడు ఇల్లు తగలబడుతున్నాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న వాములు, గడ్డి వాములు తగలబడుతుంటే అనుకోవచ్చు అడవిలే తగలబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎక్కువగా, దేశం మొత్తం మీద ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అడవులు తగలబడ్డ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయట. చూడండి, ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా, ఏపీ టాప్స్ ఇన్ టోటల్ బర్న్ట్ ఏరియా. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా అడవి తగలబడిపోయింది. ఎందుకు అడవి తగలబడిద్దని, ముందు అడవి తగలబడిపోయింది, అక్కడ ఉన్న చెట్లు మొత్తం కాలిపోతాయి, తర్వాత ఈజీ అయింది కబ్జా చేసుకోవడానికి. ఆ పాములు పులులని లోపలికి వెళ్ళిపోతాయి కదా తగలబడితే, అప్పుడు వీళ్ళు ఈ పాములు పులులు వస్తాయి అన్నమాట కబ్జా చేసుకోవడానికి. ఆ పాములు పులులు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పాములు పులులు వచ్చి కబ్జా చేస్తాయి వాటిని. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇవన్నీ న్యూస్ పేపర్లో మీకు చూపిస్తున్నాం. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ మే 2025 వనం మనం పుషెస్ గ్రీన్ డ్రైవ్ బట్ ఆంధ్రప్రదేశ్ ఫేసెస్ రైజింగ్ ఫారెస్ట్ లాస్. గ్లోబల్ రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ని ఎత్తుకెళ్తున్నారు, సముద్రాన్ని ఎత్తుకెళ్తున్నారు, ఇసుకెత్తుకెళ్తున్నారు, కాలువలనే మాయం చేస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్. సో ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పుడు ఇది ఏదైతే చీరాలతో మేము చూపించామో ఈ కాలువని ఎవరైతే ఎత్తుకెళ్ళారో మళ్ళీ ఆ కాలువని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది ఎక్కడ పెట్టారో తీసుకొచ్చి దయచేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఇంకోసారి చూపిస్తున్నా. ఇది ఈ కాలువ, ఇది ఈ ఏరియా అయితే ఏదో ఉందో ఈ ఏరియాని ఎవరైతే ఎత్తుకెళ్ళారో దయచేసి మళ్ళీ అది తీసుకొచ్చి అదే ప్లేస్లో ఫిక్స్ చేయమని ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.